హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళైతే నా బర్త్డే అనమాట. ఓటు వేయడానికి వెళ్తున్నాను. సో ఇవాళైతే బర్త్డే వ్లాగ్ వస్తుంది. నైట్ కేక్ కటింగ్ కూడా ఉంది. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూస్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే ఓటు వేయడానికి వెళ్ళే ముందు పిక్ దిగాను అనమాట. ఎందుకంటే థంబ్నెయిల్స్కి అట్లా యూజ్ అవుతుంది కదా అనేసి. నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను వచ్చింది విజయవాడ నుంచి ఓటు వేయడానికి. ఇంకా అట్లనే నన్ను కూడా కలిసి వెళ్ళిందనమాట. ఇంకా ప్రతి ఇయర్ అయితే గిఫ్ట్స్ కూడా పంపిస్తుంది. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓటు అయితే వేసి వచ్చాను. ఇది ఓటు వేయడానికంటే ముందు అనమాట. నేను 12కి గులాబ్ జామ్ చేశాను. ఓటు వేయడానికైతే 1:30కి వెళ్ళాను. నేనైతే స్వీట్స్ అయితే పర్ఫెక్ట్ చేస్తానమాట. నాకు ఏదైనా సరే కొలతలతో వచ్చు. కొందరైతే అందాజుగా చేస్తారు కదా, నాకు అట్లయితే రాదనమాట. నేను రైస్ వండిన, కర్రీస్ చేసిన, ఏవైనా మ్యాక్సిమం అంటే ఉప్పు కారాలు తప్ప మిగతావి స్వీట్స్ అయితే నేను పర్ఫెక్ట్గా కొలత ప్రకారమే చేస్తానన్నమాట. ఎందుకంటే నాకు కొంచెం అటు ఇటు అయినా నచ్చదు. అందుకనేసి పర్ఫెక్ట్ కొలతలతో చేస్తాను. గులాబ్ జామ్ ఒకటి, కేసరి, రవ్వ లడ్డు, నేను ఇట్లాంటి స్వీట్స్ అయితే పర్ఫెక్ట్ చేస్తాను. ఆల్రెడీ చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారనమాట. నేనైతే గులాబ్ జామ్ చేసినాక 1/2 అవర్కే చాలా బాగా వెళ్తుంది అనమాట. పాకం వచ్చేసి మనకి లోన వైట్గా అస్సలు ఉండదు. కొందరు చేస్తే గట్టిగా ఉండడము, లోన వైట్గా ఉండడము అలా ఉంటుంది. నేను చేస్తే అయితే 1/2 అవర్కే పర్ఫెక్ట్గా వెళ్తుంది. అలా వెళ్ళాలి అంటే మనం మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పాల మీగడ యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కూడా నెయ్యితో ఫ్రై చేస్తే బాగుంటుంది. ఒకవేళ నెయ్యి లేదనుకో సన్ఫ్లవర్ ఆయిల్తో అయినా ఫ్రై చేయొచ్చు. సిమ్లో పెట్టి చిన్న మంట మీద దగ్గరుండి 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. గులాబ్ జామ్ మరీ కాలకపోయినా బాగుండదు, మరీ ఎక్కువ కాలినా బాగుండదు. మీడియంగా అదొక లైట్ బ్రౌన్లో వస్తేనే గులాబ్ జామ్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట చూడడానికి. కొందరం చేస్తే లైట్ అన్న ఉంటుంది, లేదంటే ఎక్కువ కాలిపోయి ఇట్లా బ్లాక్గా అన్నా కనిపిస్తుంది అనమాట. అట్లా లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట చేస్తే. ఇంకా పంచదార పాకం కూడా మనము ప్యాకెట్ మీద ఉన్నట్లుగా కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ప్యాకెట్ మీద ఎక్కువ షుగర్ చెప్తారనమాట వాళ్ళు. అలా కాకుండా మనం కొంచెం దానికంటే తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. నేనైతే తక్కువ యాడ్ చేస్తాను. ఆ ప్యాకెట్ మీద ఉన్న కొలత ప్రకారం అయితే వేయను అనమాట. సో అలా కలిపి పెట్టుకొని ఒక 1/2 అవర్ నానినాక మనం ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు పాకం చల్లారిపోవాలన్నమాట. లేదంటే పాకం వేడిగా ఉంటే గులాబ్ జామున్స్ ఎక్కువ ఫ్రై చేసుకొని వేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి వేడిగా ఉండాలి. 2 వేడిగా ఉన్నా కానీ మరీ ఎక్కువ ఇదైపోయి మరీ స్మూత్గా అయిపోతుంది. సో నెయిల్ పాలిష్లు అంటే కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఇంక రెడీ అయ్యాయి కదా అని మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్స్ పంపించిందని చెప్పా కదా, తను కిరణ్మయి. ఇంకా అవైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ బర్త్డే అయిపోయి 5 days అయింది. నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ చేస్తే అసలు బాగుండదు అనేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువ డెకరేషన్ ఐటమ్స్, క్యాండిల్స్ అవి బాగా పెడతాను అనమాట. స్మెల్ క్యాండిల్స్ కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా కొంచెం ఫ్లవర్ డెకరేషన్ కూడా ఎక్కువ చేస్తాను అనమాట. ఇప్పుడు ఛానల్ పెట్టినాకని కాదు, పెట్టకముందు కూడా నేను చాలా కొంచెం డెకరేషన్ నాకు ఇష్టం బాగా. అందుకనేసి ఇంకా నేను ఎట్లా చేస్తాననేసి తను ఇట్లా స్టాండ్ టైప్ పంపిందనమాట. క్యాండిల్ పెట్టుకోవచ్చు దీనిలో, కానీ చెయ్యి అయితే వెళ్తుందో లేదో క్యాండిల్ పెట్టడానికని డౌటు. అలా కాకపోయినా సరే ఫ్లవర్స్ అన్నీ నింపేసి కూడా చిన్న క్యాండిల్స్ పెట్టవచ్చు. మనం 2-in-1 లాగా యూజ్ చేయొచ్చులే అనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లోపల పెట్టి క్యాండిల్ కొంచెం వెలిగించాలంటే కొంచెం చెయ్యి కంఫర్ట్గా వెళ్ళదేమో అని చూస్తున్నాను అనమాట. ఇదేమో కస్టమైజ్డ్ జ్యువెలరీ బాక్స్ అనమాట. ఇప్పుడు మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఒక 2-3 ఇయర్ రింగ్స్, చైన్ అట్లా పెట్టుకోవడానికి నా నేమ్తో కస్టమైజ్ చేయించింది. లాస్ట్ టైం అయితే నా నేమ్తో పర్స్ ఇచ్చింది అనమాట. అది కూడా ఒక 1 month వాడాను. తర్వాత ఐఫోన్ తీసుకున్నాకైతే ఆ పర్సులో ఫోన్ పట్టట్లేదు అనేసి పక్కకు గుర్తుగా మెమరీ లాగా ఉంచుకున్నాను అనమాట. ఇవన్నమాట నాకు వచ్చిన గిఫ్ట్స్ అయితే. చాలా అంటే చాలా నచ్చినాయి. నేను తనకి ఎప్పుడు శారీస్ అట్లనే గిఫ్ట్స్ ఇస్తా, కానీ ఇట్లా వెరైటీగా ఆన్లైన్లో బుక్ చేసి అయితే ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే నాకు
ఐజీపీలో బుక్ చేయడం రాదు. ప్లస్ నేను అక్కడికి వెళ్ళలేను కాబట్టి నేను మ్యాక్సిమం శారీస్ అట్లనే గిఫ్ట్ చేస్తాను తనకి. కేకు కానీ శారీ కానీ ఇంతే ఉంటుంది నా గిఫ్ట్స్ అయితే. తనే అయితే డిఫరెంట్గా ఎప్పుడు న్యూ మోడల్ వస్తే అప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటుంది అనమాట. నాకైతే ఇంకా నాకైతే అంత రాదు ఆన్లైన్లో బుకింగ్ చేయడం. ఏదో అమెజాన్ వరకు కొన్ని రేర్గా పెట్టుకుంటాను. కొంచెం ఎందుకో నాకు ఆన్లైన్ అంత టచ్ లేదు. సో ఓన్లీ కిచెన్ ఐటమ్స్ మాత్రమే పెట్టుకుంటాను అనమాట నేను ఆన్లైన్లో. సో కేక్ కూడా పంపించిందనమాట. ఇంకా నైట్ అయితే హోటల్కి వెళ్తున్నాము వాళ్ళతోటే. ఇంకా వాళ్ళు ఎట్లా రేర్గా వస్తారనమాట. ఇంకా కంపల్సరీ కలిసామంటే కంపల్సరీ హోటల్కి వెళ్తాము. ఈ కేక్ తనే పంపించింది. ఇంకా అందుకనేసి నేను బుక్ చేయలేదు. తను ముందే చెప్తుంది అనమాట, నేను పంపిస్తున్నా మళ్ళీ చేసుకోకు వేస్ట్ అయిపోతాయి 2 అనేసి. సో ఇంకా కేక్ అయితే కట్ చేసి 7:30కి హోటల్కి అయితే బయలుదేరామన్నమాట. నేను హోటల్లో అయితే ఎక్కువ నేనేం షూట్ చేయలేదు. ఇంకా 8:30, 9 అయిపోతుంది. ఇంకా సడన్గా ఖజానాకి తీసుకువెళ్ళాడు అనమాట. నాకు అసలు తెలియదు ఇదైతే సర్ప్రైజు. ఫస్ట్ మెమరబుల్ గిఫ్ట్ అనమాట, డైమండ్లో కదా. సో నాకు ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఇంక అక్కడ నేను ఎట్లా గోల్డ్ లోన్ కడుతున్నా కదా అందుకనేసి ఆపాడేమో కారు అనుకున్నాను. కాదు, రింగ్ తీసుకో అనేసి సర్ప్రైజ్గా ఇప్పించాడు. నేనైతే తీసుకున్నా అనమాట. ఇంకా తర్వాత అయితే హోటల్కి వెళ్ళి తిని ఇంటికి వచ్చేవరకే 11 అయిపోయిందనమాట ఆల్మోస్ట్. అది ఇంకా అందుకే అక్కడ లేట్ అయిపోయింది కదా అనేసి పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇంకా మండే కాబట్టి మేము ఎట్లా నాన్ వెజ్ తినము, ఇంకా వాళ్ళు వెజ్జే. ఇంకా సో అందుకనేసి వెజ్జే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. పన్నీరు, ఇట్లా కర్డ్ రైసు, కాజు బిర్యానీ, ఇంకా స్టార్టర్స్ ఏమో పన్నీర్ చెప్పాము, ఇంకోటేమో మష్రూమ్ చెప్పాము. ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు పన్నీర్ మష్రూమ్ అనమాట వెజ్ డేస్లో వెళ్తే అయితే. ఇంకా నాన్ వెజ్ డేస్లో వెళ్తే అయితే ఇంకా చికెన్ బిర్యానీ, డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ చెప్పుకుంటామన్నమాట. ఇంక ఇలా అయితే హోటల్ నుంచి వచ్చేసరికి 11 అయిపోయింది. ఇది అనమాట నా బర్త్డే వ్లాగు. సో బర్త్డే అయితే బాగా జరిగింది. చిన్నపిల్లలే అంటారు కానీ నాకైతే నేను ఇంత పెద్దదాన్ని అయినా కానీ నాకు బర్త్డే వస్తుంటే కొంచెం క్యూరియాసిటీగా అనిపిస్తుంది. నాకు మా పిల్లలు ఏం గిఫ్ట్ ఇస్తారా, మా హస్బెండ్ ఏం గిఫ్ట్ ఇస్తాడా, నా బర్త్డేకి ఎలా చేసుకోవాలనేసి. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇంకో ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. సో అమెజాన్లో నాకు కిచెన్ ఐటమ్స్ అంటే ఇష్టం కదా, ఇంకా తనకి తెలుసు అనమాట. ఇంకా తను వచ్చేసి 2 కిచెన్ ఐటమ్స్కి సంబంధించినవి 2 గిఫ్ట్ చేసింది. కాకపోతే ఇది బర్త్డే రోజు రాలేదు గిఫ్ట్, నెక్స్ట్ డే వచ్చిందనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చింది. ఇంకో ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇవైతే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అనమాట. టీ పౌడరు, షుగరు పోసుకునే జార్స్ అనమాట. నాకైతే చాలా నచ్చినాయి. క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలరు. ఇవి ఆల్మోస్ట్ ఆల్ 580 600 పడింది అనమాట దాని మీద ప్రైస్ అయితే. ఇంకా నెక్స్ట్ డే నైట్ వచ్చినాయి కాబట్టి ఇంకా వెంటనే నేను తీసి చూస్తున్నా అనమాట. పర్లేదులే వీడియో తీసేసేయని అనేసి అంటున్నాను నైటీ మీద ఉన్నా కానీ. నాకైతే 2 బాగా నచ్చినాయి. కాకపోతే మనం మరీ ఫోర్స్గా ఇట్లా ఎత్తివేస్తే పెయింట్ పోతుందేమో అనిపించింది. లైన్స్ లాగా పడతాయి కదా ఇప్పుడు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ వాటర్ బాటిల్స్ కూడా ఇలానే ఉంటున్నాయి. అవి గిఫ్ట్ అయితే మనం ఏది ఇచ్చినా ప్రేమతో ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా నేను గిఫ్ట్ ఇచ్చిన ఐటమ్స్ ఏవైనా అయితే జాగ్రత్తగా చూసుకుంటాను. నార్మల్ వాటికంటే అది వాడినా వాడకపోయినా అది నేనైతే జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట గిఫ్ట్స్ ఇస్తే. ఇంకా నా బర్త్డే వీడియో అయితే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి.